హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక కొత్త రకం వంట ఏంటిదో చూసిద్దామా. ఇదేంటిదో తెలుసా? గోధుమ రవ్వతో కిచిడి అన్నమాట. ఇది వెయిట్ లాస్కి బాగుంటుంది, రైస్కి రిప్లేస్మెంట్గా తినొచ్చు, చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. ఈరోజు నా ఆఫ్టర్నూన్ ఇది అన్నమాట. దీంట్లో కావాల్సింది బఠానీ, క్యారెట్, టమాటా, ఆనియన్, గోధుమ రవ్వ, కరివేపాకు. పొయ్యి మీద కడాయి పెట్టేసుకున్నాను. కడాయి పెట్టేసుకొని కొద్దిగంత ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను అన్నమాట. పోపు దినుసులు కూడా కాలిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఆనియన్, టమాటా, బఠానీ, కరివేపాకు అన్నీ ఒకటేసారి వేసేస్తున్నాను అనమాట. ఒక్కొక్కటి వేయడం ఎందుకనేసి అన్నీ ఒకటేసారి వేసి కలిపేసుకుందాము. ఆయిల్ తక్కువ వేసుకుంటున్నాను అన్నమాట, ఎందుకంటే డాక్టర్స్ ఆయిల్ ఎక్కువ తినొద్దు అని చెప్పారు నాకు. అందుకే ఆయిల్ కొంచెమే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకొని మనము ఉడకనిద్దాము. ఇది చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి. ఎప్పుడు అన్నము, రొట్టె, చపాతీ కన్నా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఉడికిందా లేదా ఒకసారి చూసేసుకుందాము. ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూడండి. బఠానీ, క్యారెట్, టమాటా, ఆనియన్ ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు బాగుంటుంది. బఠానీ తింటున్నప్పుడు క్యారెట్, బఠానీ నోటికి తగులుతుంటుంది అన్నమాట. అసలు ఆ టేస్టే వేరే లెవెల్ అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు దీంట్లో సరిపడంత ఉప్పు అనేది వేసుకుందాము. నేను ఇది డే బై డే చేసుకొని తింటాను. కొద్దిగంత ధనియా పొడి అన్నమాట, డైజెషన్ బాగుంటుంది కాబట్టి ధనియా పొడి వేసుకుంటున్నాను. నేను అల్లం పేస్ట్ అనేది అప్పుడే దంచి వేసుకుంటాను. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. నేను 3 months నుంచి అన్నం తినట్లేదు అన్నమాట. అందుకే డే బై డే ఇది రవ్వ అనేది, గోధుమ రవ్వ అనేది చేసుకుంటాను. అన్నం తిన్న ఫీలింగే ఉంటుంది. ఇలా గోధుమ రవ్వ కిచిడి వేసుకొని కర్రీస్ వేసుకొని కూడా తినొచ్చు, ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఈ మగ్గుతో నేను 2 మగ్ అనేది వాటర్ పోసేసుకుంటున్నాను, ఎందుకంటే గోధుమ రవ్వ కాబట్టి వాటర్ ఎక్కువ ఉండాలి. ఇంకొక మగ్ అనేది పోసేసుకుందాము. ఇప్పుడు పోసేసుకున్నాం కదా, ఇది బాగా వాటర్ అంతా బాగా మసలాలన్నమాట. ఇది మసలేదాకా మనం మూత పెట్టేసుకుందాము. చూడండి, మసులుతుంది కదా. ఎలా మసలినాక ఇప్పుడు దీంట్లో గోధుమ రవ్వ అనేది వేసుకోవాలి. గోధుమ రవ్వ వేసేసుకుందాం కదా, వేసేసుకొని కలుపుకుందాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. మీరు ట్రై చేసినాక టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూడండి. అంటే కొద్దిగా నేను లూజ్ అనేది వండుకున్నాను, మీ ఇష్టం, మీరు లూజ్ అయినా వండుకోవచ్చు, లేదంటే కొంచెం టైట్ అనేది కూడా చేసుకొని ఇంకొద్దిసేపు ఉడికిపిస్తే ఆ వాటర్ అనేది ఇంకిపోతుంది. అదే లూజ్ ఉందనుకో కర్రీ అనేది అవసరం లేదు, ఆ పూటకి హ్యాపీగా తినేస్తూ. ఎందుకంటే చలి పెడుతుంది కదా, ఇంకా వేడి వేడిగా తినేద్దామండి. అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. ఎలాంటి మసాలా లేదు, కారం లేదన్నమాట. హ్యాపీగా తినేయచ్చు. నా 3 years బాబు కూడా అసలు చాలా బాగా తిన్నాడనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టవ్ ఆఫ్ చేసి ఇంకా తినేద్దాం, ఓకేనా? మీరు కూడా ట్రై చేసి మీరు కూడా తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఏం లేనప్పుడు రవ్వ ఉంటే ఎలా వండేసుకోండి, బాగుంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.